పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కరెంటు లేదంటే కేసే, జర్నలిస్టు రేవతిపై పోలీసు కేసు నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచినందుకే ఏఈ ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు. కరెంటు కోతల్ని లేవనెత్తిన వినియోగదారు కృతికకు బెదిరింపులు. ఏ తరహా ప్రజాపాలన ఇది అని మండిపడుతున్న నెటిజన్లు. కోతలపై వితొండ వివాదం చూస్తుంటే తొండలకు తెలంగాణ ప్రభుత్వంపైనో ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలని బలిపెట్టి మరి రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయంటూ ఒక కథనం చూడొచ్చు. నిన్న సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండింగ్ జరిగింది. ఆ తొండల కారణంగా కరెంటు కోతలు ఎట్లా జరుగుతున్నాయనేది. కేసీఆర్ రాసిన లేఖలో తప్పే ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టివి అనాలోచిత వ్యాఖ్యలు. జస్టిస్ నరసింహారెడ్డి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు? నిలసిన కాంగ్రెస్ నేత శరత్ చంద్ర. కరెంటు ఇవ్వని కంపెనీలకు కాసులు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్వాకం. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సమస్యలతో పీపీఏలు. గుదిబండల్లా మారిన ఒప్పందాలు, కోర్టుల్లో వివాదాలు. రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికి ఉందంటూ ఆరా. మాకు మంచి బ్రాండ్లే కావాలి. వైన్ షాప్ ముందు గూడూరు వాసుల ఆందోళన. దుకాణాలని మూసివేసిన యజమానులు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో వైన్ షాప్ ఎదుట ఆందోళన చేస్తున్న స్థానికులు. తమకు కావాల్సినటువంటి బ్రాండ్ల మద్యం అమ్మకుండా ఇతర బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ మద్యం ప్రియులు బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వైన్ షాప్ ముందు ఆందోళన చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి రుజువైన నేరం. అక్రమార్కులకు జైలు. ఇళ్లు కట్టకుండా బిల్లులు లేపిన అధికారులు. కాంగ్రెస్ హయాంలో 62 లక్షల అవినీతి. 4 దోషులకు 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా. పీసీసీ తీరుపై సీరియస్. 12 సీట్లు వస్తాయని కూడా 8 సీట్లైనా. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలపై ఆగ్రహం. నివేదికకు 3 సభ్యులతో కమిటీ. మంత్రి పదవి తీసుకోండి, పీసీసీ చీఫ్ ఇవ్వండి. అధిష్టానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి ప్రతిపాదన. యూజీసీ నెట్ పేపర్ లీక్. తెల్లారే పరీక్ష రద్దు చేసిన యూజీసీ. పలు అవకతవకలు జరిగినట్లు సమాచారం. సిబిఐతో సమగ్ర దర్యాప్తుకు నిర్ణయం. నీటి దుమారం వేళ సంచలన పరిణామం. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడి. మొన్న నీటు నేడు నెట్ వరుస లీకులు. మోడీ హయాంలో పరీక్షలు అబాసుపాలు. ఇంటర్ విద్యపై సర్కారు నిర్లక్ష్యం. కాలేజీల్లో క్లాసులు మొదలైనా కూడా పుస్తకాలు ఇవ్వరా? గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యువల్ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇసుక కోసమే మేడిగడ్డను ఎండబెట్టారు. బ్యారాజు మరమ్మతుల్ని అందుకే జాప్యం చేస్తున్నారు. ఇసుక టెండర్లపై పునఃసమీక్ష జరపాలి. బొగ్గు గనులను సింగరణికి అప్పగించాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బల్క సుమన్. గురుకులాలను ఎత్తేస్తే బీఆర్ఎస్ పోరాటం. నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. కేసీఆర్ పథకాలని రూపుమాపే ఎత్తుగడ. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. నాడు నేడు రంగనాయక ఇదేమి గోస. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్లో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు అప్పుడు నీటితో కలకల్లాడింది. ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతోంది. కర్ణాటక ప్రజలపై ఛార్జీల మోత. బెంగళూరులో నీటి బిల్లుల చెల్లింపు సూచనప్రాయంగా వెల్లడించిన డీకే. అమ్మకానికి 60 బొగ్గు గనులు. హైదరాబాద్ వేదికగా రేపు వేలం వేయనున్న కేంద్రం. తెలంగాణ టుడే. బ్రూటల్ హీట్ వేవ్ క్లైమ్స్ ఓవర్ 26 lives in Delhi. Nadda directs central government run hospitals to set up special heat wave units. SI sacked for raping cop at gunpoint. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.